మరి ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు మనందరి గురువు గారు బ్రహ్మర్షి పత్రిస్ గారు వారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నా గురువులు బ్రహ్మర్షి తటవర్తి వీరవరావు గారు బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం దంపతులు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ జూమ్ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి భరత్ నాయక్ గారికి వాసు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మై డియర్ స్టూడెంట్స్ ఇంకొకసారి అందరికి కూడా వెల్కమ్. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సిట్ at one place and listen carefully. Okay, some people are dancing Saida Nayak, so sit and listen carefully. ఎవరు అన్మ్యూట్ చేస్తున్నారు? వీళ్ళు ఎలా అన్మ్యూట్ అవుతున్నారు? Okay, yesterday we have discussed some points about meditation and benefits of meditation. నిన్న మనం ధ్యానం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ధ్యానం వల్ల విద్యార్థులకు కలిగే లాభాల గురించి. ఓకే, ఆల్ ఆఫ్ యూ లిసన్ కేర్ఫుల్లీ. ఇఫ్ యూ హ్యావ్ పెన్ అండ్ బుక్ యూ కెన్ నోట్ డౌన్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్సో. ఓకే, మీ దగ్గర పెన్ను పుస్తకం ఉంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో టుడే we will learn meditation is nothing but ధ్యానం అనేది ఏంటంటే ఒక శాస్త్రం. మెడిటేషన్ ఈజ్ ఏ సైన్స్. ఓకే, we have two types of sciences. మనకు రెండు రకాల సైన్సెస్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి ఫిజికల్ సైన్స్, రెండోది స్పిరిచువల్ సైన్స్. హౌ మెనీ సైన్సెస్ we have? How many we have? Two sciences. Okay, good. Suhas said very good. So one is physical science, second is spiritual science. Okay, మనకు రెండు రకాల శాస్త్రాలు ఉన్నాయి. ఒకటి భౌతిక శాస్త్రము, రెండోది ఏంటంటే ఆధ్యాత్మిక శాస్త్రం. సో ఇన్ ఫిజికల్ లైఫ్, ఇన్ ఫిజికల్ సైన్స్, మనం ఫిజికల్ సైన్స్ లో మనం ఏం నేర్చుకుంటామంటే భౌతిక శాస్త్రంలో మనం స్కూళ్ళలో కాలేజ్లో మనం చదువుకునేవన్నీ కూడా ఏంటంటే కమ్స్ అండర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఓకే, ఫిజికల్ ఎడ్యుకేషన్ కిందికి వస్తుంది. స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే మెడిటేషన్. ఓకే, మెడిటేషన్ కమ్స్ అండర్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్. ఈ ధ్యానం అనేది ఏంటంటే ఆధ్యాత్మిక విద్య కిందికి వస్తుంది. మనకు రెండు రకాల విద్యలు ఉన్నాయి. ఒకటి ప్రాపంచిక విద్య, రెండోది ఆధ్యాత్మిక విద్య. ప్రాపంచిక విద్యలు ఏంటంటే మనం స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ చదువుకునేవి. ఓకే, మ్యాథ్స్ కానీ మ్యాథమెటిక్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, సోషల్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఫిజికల్ ఎడ్యుకేషన్. ఓకే, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఆధ్యాత్మిక విద్య అని అంటాం తెలుగులో. స్పిరిచువల్ ఎడ్యుకేషన్ లో ఏమొస్తుందంటే మనం మెడిటేషన్ నేర్చుకుంటాము, ధ్యానం నేర్చుకుంటాము. ఓకే, ధ్యాన శాస్త్రం, సైన్స్ ఆఫ్ మెడిటేషన్ గురించి మనం స్పిరిచువల్ ఎడ్యుకేషన్ లో నేర్చుకుంటాము. సో నౌ వీఆర్ లెర్నింగ్ స్పిరిచువల్ సైన్స్. ఓకే, మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రం. So in meditation, in spiritual science, as we have 3 laws of Newton, మనకు ఫిజికల్ సైన్స్ లోపల 3 laws of Newton, 3 న్యూటన్ గమన నియమాలు అని మనం సైన్స్ లో చదువుకుంటారు. సో ఇక్కడ మనకు సిమిలర్ గా మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా మనకు 3 laws of meditation, 3 నియమాలు ఉంటాయి. ఓకే, ధ్యాన శాస్త్రంలో కూడా మనకు 3 నియమాలు ఉంటాయి. సో ఆ నియమాలు ఏంటి ఇప్పుడు ఒకసారి నేను చెప్తాను. సో ఆల్ ఆఫ్ యూ లిసన్ కేర్ఫుల్లీ. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ 3 laws of science of meditation. All of you please listen carefully. Today I am going to discuss 3 laws of science of meditation. Okay, all of you sit down, keep quiet. Okay, so the first law of science of meditation అంటే సైన్స్ ఆఫ్ మెడిటేషన్ లోపల ఫస్ట్ లా ఏంటంటే when you are with the breath the mind becomes empty అని. ఓకే, the first law of science of meditation says when you are with the breath the mind becomes empty. ఓకే, మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటామో
మన మనసు అనేది ఏంటంటే ఖాళీ అవుతుంది. ఓకే, వెన్ యు ఆర్ విత్ ద బ్రెత్ ద మైండ్ బికమ్స్ ఎంప్టీ. మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటామో మన మనస్సు ఖాళీ అవుతుంది. వాట్ హ్యాపెన్స్ సుహాస్ రెడ్డి, శ్రీకర్ రెడ్డి? If you do like this, I will remove your video. Shall I do that? Okay, sit silent. Sit silent. Otherwise, I will stop. All of you, please keep quiet. Okay, see, it's meditation class. Okay, you should have some attention. Okay, you should have some concentration. Otherwise, you won't get anything. Okay, listen carefully. So, there are 3 laws in science of meditation. మనకు ధ్యాన శాస్త్రంలో 3 laws ఉన్నాయి, 3 నియమాలు ఉన్నాయి. ఏంటంటే ద ఫస్ట్ లా ఆఫ్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్. అంటే మన సైన్స్ ఆఫ్ మెడిటేషన్ లో ఫస్ట్ లా ఏంటంటే, ఆల్ ఆఫ్ యూ నోట్ డౌన్, దోస్ వీ హ్యావ్ పెన్ అండ్ బుక్, ప్లీజ్ నోట్ డౌన్. ఫస్ట్ లా ఆఫ్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ యు ఆర్ విత్ ద బ్రెత్ ద మైండ్ బికమ్స్ ఎంప్టీ. వెన్ యు ఆర్ విత్ ద బ్రెత్ ద మైండ్ బికమ్స్ ఎంప్టీ అంటే మనం ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ఉంటామో మన మనస్సు అనేది ఖాళీ అవుతుంది. ఓకే, సో శివ, could you tell me what is the first law of science of meditation? Unmute yourself. What is first law of science of meditation, Shiva? Shall I repeat? Yes, sir. Yeah. So when you are with the breath, the mind becomes empty. Okay. Did you get my point? Yes, sir. So when you are with the breath, the mind becomes empty. అంటే మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటామో మన మనస్సు అనేది, మన మైండ్ అనేది ఖాళీ అవుతుంది. Okay, this is called first law of science of meditation. Okay, could you repeat? When we are in your mind, the brain is empty. When you are with the breath, the mind becomes empty. Okay. Okay, right. So those who have pen and book, note down. All of you maintain some notebook. Okay, from tomorrow onwards, all of you bring notebook and pen to the class. Don't forget. Okay, listen carefully. Okay, సో మనకు సైన్స్ ఆఫ్ మెడిటేషన్ లో ఫస్ట్ లా ఏంటంటే, మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ఉంటామో మన మైండ్ అనేది, మనసు అనేది ఖాళీ అవుతుంది. సెకండ్ లా ఆఫ్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్, మనకు సెకండ్ లా ఏంటంటే, when the mind becomes empty, the cosmic energy flows into the body. Okay, when the mind becomes empty, the cosmic energy flows into the body. సార్ భరత్ నాయక్ సార్, పిల్లలు వాళ్ళకి వాళ్ళు అడ్మిట్ చేసుకుంటున్నారు సార్. వాళ్ళు ఎలా, మీరు సెట్టింగ్, ఆపరేటింగ్ సెట్టింగ్స్ క్లియర్ గా చేశారా సార్? ఓకే, సో సెకండ్ లా ఏంటంటే, వెన్ ద మైండ్ బికమ్స్ ఎంప్టీ ద కాస్మిక్ ఎనర్జీ ఫ్లోస్ ఇన్ టు ద బాడీ. అంటే ఎప్పుడైతే మన మనసు ఖాళీ అవుతుందో అప్పుడు ఏంటంటే మన శరీరంలోకి కాస్మిక్ ఎనర్జీ అనేది ప్రవహిస్తుంది. ఓకే, when the mind becomes empty, the cosmic energy flows into the body. మన శరీరంలోకి కాస్మిక్ ఎనర్జీ అనేది వస్తుంది. ధ్యానం చేయడం వల్ల మనకు వచ్చే ఎనర్జీ ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ. రిమెంబర్ దిస్ పాయింట్. ధ్యానం చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే కాస్మిక్ ఎనర్జీ అనేది వస్తుంది. ఓకే, సో ద థర్డ్ లా ఆఫ్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్, థర్డ్ లా ఏంటంటే, when the body fills with the abundant cosmic energy, your internal powers gets activated. అంటే మన శరీరం ఎప్పుడైతే ఆ కాస్మిక్ ఎనర్జీతో, ప్రాణశక్తితో నింపబడుతుందో మన యొక్క ఇంటర్నల్ పవర్స్, అంటే అంతర్గత శక్తులనే అంటాం, ఆ ఇంటర్నల్ పవర్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఓకే,
సో దీస్ 3 ఆర్ కాల్డ్ 3 laws of science of meditation. మనకు సైన్స్ ఆఫ్ మెడిటేషన్ లో ఉన్నటువంటి 3 laws ఇవే. I repeat once again. When you are with the breath, the mind becomes empty. When the mind becomes empty, the cosmic energy flows into the body. When the body fills with the abundant cosmic energy, your internal powers gets activated. అంటే తెలుగులో ఒకసారి అన్ని చెప్తాను చూడండి. మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో మన మైండ్ అనేది ఖాళీ అవుతుంది. ఇది ఫస్ట్ నియమము. సెకండరీ ఏంటంటే ఎప్పుడైతే మన మైండ్ ఖాళీ అవుతుందో అప్పుడు కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకి మన శరీరంలోకి ప్రవహిస్తుంది. విశ్వశక్తి అని అంటాం, ప్రాణశక్తి అని అంటాం. ఇది నేచర్ లోపల విశ్వంలో అంతా ఉంది. అది మన లోపలికి ప్రవహిస్తుంది కాస్మిక్ ఎనర్జీ అనేది. ఓకే, సో ఆ ఎనర్జీ రావడం వల్ల ఏంటంటే మనం మెడిటేషన్ యాక్టివ్ గా అవుతాం. ధ్యానం చేయడానికి ముందు డల్ గా ఉంటాం, యాక్టివ్ గా అవుతాం. ఓకే, సో అలాగే తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ఆ కాస్మిక్ ఎనర్జీ మన బాడీ అంతా ఫుల్ గా అయిపోయిందో, ఎప్పుడైతే ఆ శక్తి నింపబడిందో మన లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ పవర్స్ కొన్ని ఉంటాయి. ఓకే, ఆ ఇంటర్నల్ పవర్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. అంతర్గత శక్తులు అని అంటాం. ఓకే, ఆ ఇంటర్నల్ పవర్స్ అంతర్గత శక్తులు అన్ని మన లోపల యాక్టివేట్ అవుతాయి ధ్యానం చేయడం వల్ల. ఓకే, సో దీస్ ఆర్ 3 laws ఆఫ్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్. ఈ మూడు ఏంటంటే మనం సైన్స్ ఆఫ్ మెడిటేషన్ లో 3 laws అని అంటాం. సో దిస్ కమ్స్ అండర్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్. మనకు ఇది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ లో మనం నేర్చుకుంటాం. ఓకే, సో దిస్ ఈస్ 3 laws ఆఫ్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్. మనకు 2 రకాల విద్యలు ఉన్నాయి. విద్య అంటే ఏంటంటే విత్ ప్లస్ యహ. విత్ అంటే తెలుసుకుంటాము, యహ అంటే దేని వలనైతే, ఓకే, దేని వలనైతే మనం నేర్చుకుంటామో దానినే విద్య అని అంటాం. ఓకే, విత్ ప్లస్ యహ ఇజ్ ఈక్వల్ టు విద్య. ఓకే, యహ అంటే దేని వలనైతే వాస్తవ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటామో దానినే విద్య అని అంటాం. దేని వల్ల మనం తెలుసుకుంటామంటే ధ్యాన విద్య ద్వారానే మనం వాస్తవ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం. కాబట్టి సో ధ్యాన విద్య అనేది అసలైన విద్య. దానినే అక్షర విద్య అని కూడా అంటాం. ఓకే, అక్షర విద్య అంటే నశింపు లేని విద్య అని అంటాం. ఓకే, మీరందరు స్కూల్లో వింటారు అక్షర అభ్యాసం అని వింటారు. సో అక్షర విద్య అంటే ఏంటంటే నశింపు లేని విద్య. సో ఇక్కడ మనం స్కూళ్ళలో కాలేజీలో చదువుకునేది ఫిజికల్ ఎడ్యుకేషన్, అది భౌతికపరమైన విద్యలు. ఇక్కడ మెడిటేషన్ క్లాస్ లో మనం నేర్చుకునేది ఏంటంటే ఆధ్యాత్మిక విద్య, ధ్యాన విద్య. ఆధ్యాత్మిక విద్య అంటే ఏంటంటే ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు సోల్ నాలెడ్జ్. ఇదంతా ఆత్మ గురించి, ఆత్మకు సంబంధించి ఇందులో నాలెడ్జ్ మనం నేర్చుకుంటాము. వాట్ ఈస్ సోల్? ఆత్మ అంటే ఏమిటి? వేర్ డస్ ఇట్ స్టే? ఆత్మ ఎక్కడ ఉంటుంది? వాట్ డస్ ఇట్ డూ? ఆత్మ అనేది ఏం చేస్తుంటుంది? ఓకే, సో హౌ కెన్ వి ఐడెంటిఫై సోల్? ఆత్మను మనం ఎలా గ్రహించగలుగుతాం, ఎలా మనం తెలుసుకోగలుగుతాం అనేది ఈ విషయాల గురించి విల్ లెర్న్ ఇన్ స్పిరిచువల్ సైన్స్. ఆధ్యాత్మిక శాస్త్రంలో మనం ఇక్కడ ఆత్మశాస్త్రం గురించి మనం నేర్చుకుంటాం. ఓకే, సో టుడే ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొకటి నేను 5 fingers కాన్సెప్ట్ నేను ఇంకోసారి మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. సో యూ హ్యావ్ హర్డ్ 5 fingers కాన్సెప్ట్ ఇన్ శోభా మేడం క్లాస్. దట్ ఈస్ ఆటలు, పాటలు, చదువులు, పనులు, ధ్యానం. సో బట్ ఐఎమ్ టెల్లింగ్ సమ్ అదర్ 5 fingers కాన్సెప్ట్. నేను ఈరోజు వేరే 5 fingers కాన్సెప్ట్ చెప్తాను. సో ఆల్ ఆఫ్ యూ మీకు మీరు అనుకోండి, అందరూ వేళ్ళలో పెట్టుకొని 5 fingers ఏంటో నేను చెప్తాను. ఓకే, ఆల్ ఆఫ్ యూ. సో ఇంతకుముందు మా క్లాస్ లో ఏం చెప్పారంటే ఆటలు, పాటలు, చదువులు, పనులు, ధ్యానం అని చెప్పారు. సో ప్రెసెంట్ ఇప్పుడు ఈ క్లాస్ లో మనం ఏం నేర్చుకుంటామంటే ఈ 5 fingers ఏంటంటే శరీరము. అందరూ ఒకసారి మీకు మీరు అందరు అనుకోండి. ఓకే, శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. ఐ రిపీట్, శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. వెరీ గుడ్. శరీరము. ఓకే, శరీరం అంటే బాడీ అని అంటాం ఇంగ్లీష్ లో, అవునా? బాడీ, మైండ్, ఇంటలెక్ట్, సోల్, సుప్రీం సోల్.
English lo I repeat, body, mind, intellect, soul, supreme soul. Okay, so first little finger వచ్చేసి ఏంటంటే బాడీ అంటే శరీరం. ఓకే, ఫిజికల్ బాడీ. మన శరీరం అనేది ఇక్కడ నుంచి వస్తుందంటే అవర్ ఫిజికల్ బాడీ కమ్స్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. మన శరీరం అనేది మనకు మన తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. ఓకే, అందుకే దేహం మాతాపితానుసారిని అంటారు. ఓకే, దేహం మాతాపితానుసారిని, మనకు శరీరం అనేది తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. ఓకే, సో సెకండ్ పాయింట్ ఏంటంటే మైండ్, మనస్సు. ఓకే, అందరికి మనసు ఉందా? Did everyone have mind? Yes. Where is it? Where is the mind? I have explained yesterday. Yes. Somebody showing here, somebody here. No, that is not mind. Okay, mind is not a physical part in our body. Yesterday I have told, no. So this is called, which is present in our head, that is called brain, isn't it? Yes or no? Okay, so మన తలలో ఉన్నది ఏంటంటే బ్రెయిన్, మెదడు అని అంటాము. మైండ్ అంటే మనస్సు అని అంటాము. మైండ్ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ థాట్స్ ప్లస్ ఫీలింగ్స్. ఓకే, ఆలోచనల యొక్క సమూహము, మన ఫీలింగ్స్ అన్ని కలిపి ఏమంటామంటే మైండ్ అని అంటాము, మనస్సు అని అంటాము. ఓకే, సో శరీరం ఉంది, శరీరం మనకు మన తల్లిదండ్రుల ద్వారా వస్తుంది. సో తర్వాత మనస్సు అనేది ఉంది. సో మనస్సు ఎక్కడ చూస్తుంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ అవర్ సొసైటీ, మన చుట్టూ ఉండే సమాజం ద్వారా, మన చుట్టూ ఉండే పరిసరాల ద్వారా మన మనస్సు అనేది ఏర్పడుతుంది. ఓకే, మన చుట్టూ ఉండే వాళ్ళందరూ నాన్ వెజ్ తింటూ ఉంటే ఏంటంటే మనం కూడా నాన్ వెజ్ తింటాం. అవునా? మన చుట్టూ ఉండే వాళ్ళందరూ శాకాహారులు అయితే మనం కూడా శాకాహారులు అవుతాం. మన చుట్టూ ఉండే వాళ్ళందరూ ఏ పనులు ఎక్కువ చేస్తుంటే మనం కూడా ఆ పనులే చేయడానికి ఉంటాం. అంటే మన మనస్సు అనేది మన చుట్టూ ఉండే సమాజాన్ని బట్టి ఏర్పడుతుంది. అందుకే మనస్సు సమాజానుసారిని అని చెప్తారు. ఓకే, దేహం మాతాపితానుసారిని, మనస్సు సమాజానుసారిని. ఓకే, సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఏంటి థర్డ్ పాయింట్? ఎవరైనా చెప్తారా? మిడిల్ ఫింగర్ ఏంటి? ఎవరైనా చెప్పాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. వాట్ ఈస్ మిడిల్ ఫింగర్? శ్రీకర్ రెడ్డి, వాట్ ఈస్ మిడిల్ ఫింగర్? Nobody know. Yes, Sahasra, could you please? Audio not coming. Unmute yourself. Yes, fast. What happened? So, no problem. Okay, I will tell. Okay, Shariramu, Manasu, third finger, middle finger is. Yes, Srikar, will you? Unmute yourself, Srikar. Yes. What is third finger? I don't know, sir. Okay, listen carefully now. Okay, I will ask some questions in the middle. Okay, otherwise note down in your notebook. Okay, bring pen and book and note down. Okay, so good. I repeat all the 5 fingers. Okay, body, mind, intellect, soul, supreme soul. Okay, Shariramu,
మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. Once again I repeat, body, mind, intellect, soul, supreme soul. Okay. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. Okay. So these are 5 fingers. Okay, 5 fingers concept. This is called 5 fingers concept. Okay. So body, it comes from our parents. Mind comes from our society. Okay. So బుద్ధి, మీ అందరికి బుద్ధి ఉందా? How many of you have intellect? Are you all intelligent students? Yeah. Yes. So బుద్ధి ఎప్పుడు వస్తుందంటే మనం మెడిటేషన్ చేస్తే, రెగ్యులర్ గా కరెక్ట్ గా మనం మెయింటైన్ చేస్తే మనకు బుద్ధి అనేది వికసిస్తుంది. ఓకే, మీ అందరికి పరమానందయ్య శిష్యుల కథ తెలుసా? పరమానందయ్య శిష్యుల కథ అవునా? సో ఓకే, వెరీ గుడ్. సో ఐ రిపీట్ ఇన్ షార్ట్. ఓకే, మళ్ళీ షార్ట్ లో ఒకసారి రిపీట్ చేస్తాను. సో పరమానందయ్య శిష్యులకి ఏంటంటే బుద్ధి అనేది వికసించలేదు. అవునా? 2 ఉన్నాయి, వికసించిన పుష్పం, వికసించని పుష్పాలు ఉంటాయి. అలాగే వికసించిన బుద్ధి ఉంటుంది, వికసించని బుద్ధి ఉంటుంది. ఎలా ఉంటుందంటే పరమానందయ్య శిష్యుల యొక్క స్టోరీ మనం చెప్తే మనకు అర్థమవుతుంది. ఎలా అంటే పరమానందయ్య గారికి 11 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు, 11 మంది శిష్యులు ఉంటారు. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఏది చెప్పినా కానీ పూర్తిగా అర్థం చేసుకోలేరు. సో అలా ఒకసారి ఆ గురువు గారు ఏం చేస్తారంటే, ఒకసారి ఆ గురువు గారు ఒక ఊరికి కచేరీకి వెళ్ళేది ఉంటుంది. వెళ్తే ఏం చేస్తారంటే ఆ గురుగారు అంతా సామాన్ అంతా తీసుకొని బండిలో ఎక్కిస్తారు. బండిలో ఎక్కించిన తర్వాత ఏమవుతుందంటే ఆ బండి వెళ్తున్నప్పుడు గురుగారు చెప్తారు, మరి బండిలో సామాన్ ఉంది, కింద పడుతుంటుంది, జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని చెప్పేసి గురుగారు ఏం చేస్తారంటే వాళ్ళని బండి వెనకాల రమ్మని చెప్తారు. ఆయన బండిలో పడుకుంటారు. సో ఆయన అలా పడుకొని బండి ముందుకు వెళ్తుంటుంది. వెళ్తున్న కొద్ది ఏమవుతుందంటే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మెల్లిగా ఒక్కొక్క సామాన్ కింద పడిపోతూ ఉంటుంది. పడిపోతూ ఉంటే ఏం చేస్తారంటే ఆ పిల్లలు, వాళ్ళ యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తూ ఉంటారు. గురువుగారు ఏం చెప్పారంటే ఏదైనా కింద పడిపోతే చూస్తూ ఉండండి అని చెప్పారు. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కింద పడిపోతుంటే చూస్తూ ఉంటారు. సో ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత గురువుగారు లేచి అడుగుతారు, ఒరే ఏం చేస్తున్నావరా ఎదవల్లారా అని అడుగుతారు. అవునా? ఒరే ఏం చేస్తున్నారా అని అడిగితే వాళ్ళు ఏం చేస్తారంటే, గురువుగారు మీరే చెప్పారు కదా ఏదైనా కింద పడితే చూస్తూ ఉండమని చెప్పారు, కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే చూస్తూ ఉన్నామని అంటారు. సో ఆ చూస్తుండడం అంటే అప్పుడు ఆ గురుగారు మళ్ళీ చెప్తారు, ఒరే చూస్తుండడం అంటే అలా చూసుకుంటుండడం కాదు, ఏదైనా కింద పడితే అవి తీసి మళ్ళీ బండిలో పెట్టండి అని చెప్పేసి మళ్ళీ చెప్తారు. ఈసారి ఏదైనా కింద పడితే వెంటనే తీసి బండిలో వేసేసేయండి అంటారు. ఏం చెప్తారంటే ఈసారి ఏదైనా కింద పడిపోతే వెంటనే తీసి బండిలో వేయండి అని అంటారు. సరే గురుగారు ఏం పడ్డా మేము వెంటనే తీసి బండిలో వేస్తామని చెప్పేసి ఏం చేస్తారంటే, సో మళ్ళీ బండి ముందుకు వెళ్తుంటుంది. బండి ముందుకు వెళ్తుంటే ఏం చేస్తారంటే ఈసారి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎడ్లు ఉంటాయి కదా, బండి కట్టిన ఎడ్లు. సో ఆ ఎడ్లు ఏం చేస్తారంటే పేడ వేస్తాయి. పేడ వేస్తే ఏం చేస్తారంటే అందరూ ఆ స్టూడెంట్స్ అందరు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ శిష్యులు గురుగారు ఏది పడ్డా వెంటనే బండిలో వేయమని చెప్పారని చెప్పేసి ఆ పేడని తీసి బండిలో వేసేస్తారు. ఆ పేడ తీసి బండిలో వేస్తే ఏం చేస్తారంటే గురుగారు లేచి ఒరే ఎదవల్లారా మళ్ళీ ఏం చేస్తున్నారా అని అంటారు. అవునా? అంటే మీరే చెప్పారు కదా గురుగారు ఏది పడ్డా తీసి వెంటనే బండిలో వేయమన్నారని. సో అలాగా వాళ్ళకి ఏంటంటే గురుగారు చెప్పేది ఏది కూడా పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళ బుద్ధి అనేది వికసించి లేదు. అవునా?
వికసిస్తే బుద్ధి వికసిస్తే ఎలా ఉంటామంటే బుద్ధునిలాగా ఉంటాం. ఓకే, మీ అందరికి బుద్ధుడు తెలుసా? సో అందరికి బుద్ధుడు తెలుసుగా. సో ఆ బుద్ధి వికసిస్తే మనం ఎలా ఉంటామంటే బుద్ధుల్లా ఉంటాం. అందుకే బుద్ధి వికసించిన వాడే బుద్ధుడు అని అంటాం. అవునా? బుద్ధి వికసించిన వాడే బుద్ధుడు అని అంటాం. ఆ బుద్ధి ఎప్పుడు వికసిస్తుందంటే ధ్యానం చేయడం వల్ల మన మనసు శుద్ధి అయినప్పుడు మన బుద్ధి అనేది వికసిస్తుంది. ఓకే, ధ్యానం చేయడం వల్ల మన మనసు శుద్ధి అయితే మన బుద్ధి వికసిస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే అన్ని బుద్ధి ఉన్న పనులే చేస్తాము. ఎస్ ఆర్ నో? మనం ఏం చేస్తాము? బుద్ధి ఉన్న పనులే మనము చేస్తాం బుద్ధి వికసిస్తే. లేకపోతే ఏం చేస్తామంటే బుద్ధి లేని పనులు చేస్తాం. ఎస్ ఆర్ నో? బుద్ధి వికసించకపోతే ఏం చేస్తాం? బుద్ధి లేని పనులు చేస్తాం. క్లాస్ చెప్తుంటే ఆటలు ఆడతాం, పాటలు పాడతాం, డ్యాన్స్ చేస్తాం, ఎగురుతాం, దుంకుతాం. అవునా? సో బుద్ధి లేని పనులు చేస్తాం. క్లాస్ చెప్తుంటే జాగ్రత్తగా వినమంటే వినకుండా అటు ఇటు టైం పాస్ చేస్తాం. ఓకే, సో ఇవన్నీ బుద్ధి లేని పనులు. అవునా? బుద్ధి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే క్లాస్ చెప్పినప్పుడు చక్కగా వింటారు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మీరందరూ చెక్ చేసుకోండి, మీ అందరికి బుద్ధి ఉందా? ఎస్. సో వీఆర్ ఆల్, మనకందరికి బుద్ధి వికసించాలంటే రెగ్యులర్ గా మెడిటేషన్ చేయాలి. డైలీ మినిమం 2 times. ఓకే, మార్నింగ్ ఈవినింగ్ డైలీ 2 times, ఇఫ్ పాసిబుల్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆల్సో. వీలైతే మధ్యాహ్నం కూడా మనం మెడిటేషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం 5 fingers కాన్సెప్ట్ లో ఏం చెప్పుకున్నామంటే శరీరము, మనస్సు, బుద్ధి 3 పాయింట్స్ గురించి చెప్పుకున్నాము. 4th పాయింట్ ఏంటంటే ఎవరైనా చెప్తారా 4th పాయింట్ ఏంటో? ఎస్, సుహాస్ రెడ్డి, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఆత్మ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్. ఆత్మ, కరెక్ట్. సో శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ. 4th పాయింట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆత్మ. ఓకే, we are all have ఆత్మ. soul, SOUL, soul. good. పూజ్య శ్రీ, గుడ్. SOUL, soul. ఓకే, ఇంగ్లీష్ లో సోల్ అని అంటాం. ఓకే, సో ఆత్మ అనేది ఏం చేస్తుందంటే ఈ శరీరము, మనస్సు, బుద్ధి ఇవన్నీ పనిచేయడానికి కావాల్సిన శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ సోల్. ఓకే, ఆల్ ద ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ సోల్. ఓకే, ఎవ్రీబడి హ్యాస్ సోల్. మనందరి లోపల సోల్ అనేది ఉంది, ఆత్మ అనేది ఉంది. సో సో ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటంటే శరీరం అనేది మన పేరెంట్స్ నుంచి వస్తుంది, మనసు అనేది, మైండ్ అనేది మన చుట్టూ ఉండే సొసైటీ నుంచి, సమాజం నుంచి వస్తుందని. బుద్ధి కమ్స్ ఫ్రమ్, బుద్ధి కర్మానుసారిణి అని చెప్తారు. అంటే బుద్ధి అనేది మనం చేసే పనులను బట్టి మన బుద్ధి అనేది ఉంటుంది. కర్మానుసారిణి బుద్ధి అని అంటాం. బుద్ధి అనేది మనం చేసే పనులను బట్టి ఉంటుంది. మంచి పనులు చేస్తే బుద్ధిమంతుడు అని అంటారు, చెడ్డ పనులు చేస్తే బుద్ధి లేనివాడు అని అంటారు. ఓకే, కర్మలను బట్టి, అంటే కర్మ అంటే పనులు అని, పనులను బట్టి చెప్తారు. ఓకే, ఇంటెలిజెంట్ స్టూడెంట్ కావాలంటే, బుద్ధిమంతుడు కావాలంటే రెగ్యులర్ గా మెడిటేషన్ చేయాలి. ఆల్సో యూ షుడ్ టేక్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్, శాకాహారం మాత్రమే తీసుకోవాలి. సో 4th పాయింట్ ఈజ్ సోల్, ఆత్మ. ఆత్మ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆత్మ అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ లో సోల్ అని అంటాం. ఓకే, ఆత్మ కమ్స్ ఫ్రమ్, ఆత్మ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే సుప్రీం సోల్. మనకు సర్వాత్మ నుంచి ఆత్మ అనేది వస్తుంది. ఓకే, ఆత్మ సర్వాత్మానుసారిణి అని చెప్తారు. ఆత్మ సర్వాత్మానుసారిణి అని చెప్తారు. ఇప్పుడు మనం ఎలాగైతే మన పేరెంట్స్ నుంచి వచ్చామో ఆత్మ కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే సర్వాత్మ నుంచి, సుప్రీం సోల్ నుంచి ఆత్మ అనేది వచ్చింది. ఆల్ ఆఫ్ యూ లిజన్ దిస్ పాయింట్ కేర్ఫుల్లీ. ఐ విల్ ఆస్క్. ఓకే, సో శ్రీకర్ రెడ్డి ప్లీజ్ అన్మ్యూట్. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? సోల్. I don't know, sir. ఓకే, ఆత్మ సర్వాత్మానుసారిణి. ఓకే, ఆత్మ, ఓకే, సోల్ అనేది సుప్రీం సోల్ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది?
supreme soul. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో ఆత్మ అనేది మనకు, మనం ఎలాగైతే మన ఫిజికల్ బాడీ అనేది మన పేరు సూచిందో, ఈ సోల్ అనేది కూడా సుప్రీం సోల్ నుంచి మనకు వచ్చింది. సో ఈ సోల్ ఏం చేస్తుందంటే ఈ బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ ఈ మూడు పనిచేయడానికి కావాల్సిన ఎనర్జీ మనకు సోల్ అనేది ఇస్తుంది. ఎవరు ఇస్తారు? సోల్. ఓకే, సోల్ గివ్స్ ఎనర్జీ టు బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్. ఓకే, ఈ శరీరం, మనసు, బుద్ధి రెండు మూడు పనిచేయడానికి కావాల్సిన ఎనర్జీ మనకు ఆత్మ నుంచి వస్తుంది. అందుకే సోల్ ఎనర్జీ అని అంటాం, ఆత్మశక్తి అని అంటాం. ఓకే, ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే సర్వాత్మ, అంటే దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటే సుప్రీం సోల్ అని అంటాం. ఓకే, దిస్ ఇస్ ద హైయెస్ట్ అల్టిమేట్. ఓకే, సో శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ, బాడీ, మైండ్, ఇంటెలెక్ట్, సోల్, సుప్రీం సోల్. సర్వాత్మ అనేది ఏంటంటే అన్నిటికంటే హైయెస్ట్. సర్వాత్మ నుంచి ఆత్మ వస్తుంది. ఓకే, ఆత్మ నుంచి వచ్చే శక్తి ద్వారా శరీరము, మనస్సు, బుద్ధి మూడు పనిచేస్తాయి. కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ 5 fingers కాన్సెప్ట్. ఆల్ ఆఫ్ యూ రిమెంబర్ దిస్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆల్ ఆఫ్ యూ ఇప్పుడు అందరూ అన్మ్యూట్ చేసుకొని ఇది 5 fingers కాన్సెప్ట్ అందరూ ఒకసారి చెప్పండి. Yes, unmute yourself, all of you. Yes, అందరూ చెప్పండి. శరీరము, శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. సర్వాత్మ. వెరీ గుడ్. బాడీ, చెప్పచ్చా? yes, సుహాస్ రెడ్డి. నెక్స్ట్ నేను చెప్తా సార్. బాడీ, ఇంటెలిజెంట్, soul and supreme soul. I will unmute one by one. సార్ ఐటెన్ One minute, please. Okay, I will unmute one by one. Okay, yes, Varshita, unmute yourself. బాడీ సార్ తెలుగులో చెప్పాలా ఇంగ్లీష్ లో చెప్పాలా సార్? Your wish, your wish. తెలుగులో Okay. చెప్తా సార్. Okay, శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ, పూర్ణాత్మ, సర్వాత్మ. స్వహాత్మ. ఓకే, సర్వాత్మ అన్న పూర్ణాత్మ అన్న ఒకటే వస్తుంది. సర్వాత్మ అనొచ్చు లేదా పూర్ణాత్మ అన్న అనొచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్ వర్షిత. థ్యాంక్ Okay. యూ సార్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ శ్రీకర్ రెడ్డి, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. బాడీ, మైండ్, ఇంటెలెక్ట్, సోల్, సుప్రీం సోల్. వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్. ఎస్, పూజ్యశ్రీ సోయికాశ్రీ. Yes, unmute yourself, Pujyasri. సార్ Yes, tell fast. బాడీ, మైండ్, ఇంటెలిజెంట్, సోల్, సుప్రీం సోల్. Intellect, okay, not intelligent. Okay, intellect అంటే బుద్ధి అని అర్థం, ఇంటెలిజెంట్ అంటే బుద్ధిమంతుడు అని అర్థం. Okay, you are all intelligent students now. ఓకే సార్. Yes or no? You are all intelligent students. Yes. Very good, very good. Okay, next who will tell you?
No repeat. Shiva, unmute yourself. Body, mind, intellect, soul, supreme soul. Very good, Shiva. Very good. Okay. This is called 5 fingers concept. Okay. Emantam? Because concept. 5 fingers concept. Okay. Right. Thank you, Shiva. Next, Sastra, unmute yourself. Fast. Unmute yourself, Sastra. Okay, next, Suhas Reddy. Sir, Yes. Any doubts? no, sir. I want to tell that. Yes. Tell. Sariramu, Okay. ఇంకా Manasu. Mind. Manasu. Correct. మనసు, బుద్ధి, Okay. ఆత్మ, సర్వాత్మ. Very good, Suhas. Very good. Okay. Clap. అందరూ కూడా ఒకసారి బటర్ఫ్లై క్లాప్స్ గుర్తుందా? Yesterday I have done butterfly claps. Very good. Like this. Okay. Right. Super. Suhas. Okay. You are doing well. Okay. Meditation. Also, your listening class will. Okay. Good. Suhas. So it's already 8:30. Okay. Students, if you have any doubts, okay, you can ask in the next class. Okay. So once again, all of you, thank you all. Thank you very much. And thanks to our Guruji, Brahmashi Patriji, and Bharat Naik sir. All of you clap once Bharat Naik sir. Sari kandaru claps kottandi Bharat sir ko. మీ అందరికి జూమ్ క్లాస్ ఏర్పాటు చేస్తున్నారు సారు. సార్ కూడా ఒకసారి క్లాప్స్. వెరీ గుడ్. ఓకే. వాసు సార్ కి, భరత్ సార్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, భరత్ సార్. థ్యాంక్ యూ సార్.